నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మార్నింగ్ మన్నాని ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది దీవించబడుతున్నారు. ఎవరెవరికైతే స్వస్థత లేవో వాళ్ళందరూ స్వస్థపరచబడబోతున్నారు. ఎవరెవరికైతే వరాల కోసం కనిపెడుతున్నారో, పరిశుద్ధాత్మ వరాల కోసం, వాళ్ళందరూ పరిశుద్ధాత్మ వరాల చేత ఈ దినాలు నింపబడబోతున్నారు. మీలో కొంతమందికి దేవుని స్వరం వినాలని ఆశ ఉంది. అటువంటి ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు. దేవుని స్వరం వినే వారుగా దేవుడు మళ్ళీ చేయబోతున్నాను మాట్లాడుతున్నాడు. దేవనామానికి స్తోత్రం. దేవుని బిడ్డారా, మరి యేసుక్రీస్తు రక్తం మనకు 7 ప్రొవిజన్స్ని మనకు కలుగజేస్తున్నాయి. హల్లెలూయా. 7 మనకు సమకూరుస్తున్నాయి. దెర్ ఈజ్ 7 ప్రొవిజన్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు రక్తంలో 7 ప్రొవిజన్స్ ఉన్నాయి. దాంట్లో మొదటిది ఏంటంటే, వెన్ యు ఆర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తములో నువ్వు కడుగబడటం అనేది ప్రారంభించబడితే మీరు రాజులు యాజకులుగా మార్చబడతారు. ఈ భూమిలో యాజకులుగాను రాజులుగాను అధికారం కలిగిన రాజులుగాను మార్చబడగలుగుతారు. యేసు రక్తం వల్ల కడుగుతే అని చెప్పటమే కాకుండా మన యాజకులుగాను రాజులుగాను ఆ రక్తం చేసిందని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5 నుండి 6 వచనంలో మనం చూస్తున్నాం. సో యాజకులుగా మనం చేసేది ఏదంటే యేసుక్రీస్తు రక్తం. నాకు తెలుసండి, ఎవరైతే ఎక్కువ యేసు రక్తాన్ని ఉచ్చరిస్తూ ఉంటారో వాళ్ళు త్వరగా దేవుని సేవకి పిలువబడతారు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ఒక వ్యక్తిని యాజకుడిగా చేసేస్తాయి. కాబట్టి ఎంత ఎక్కువ యేసు రక్తానికి గురించిన అవగాహన కలిగి యేసు రక్తాన్ని తరచుగా ఉచ్చరిస్తూ ఉన్నారో వాళ్ళు త్వరగా మరి దేవుని పని కోసం పిలువబడి అభిషేకించబడతారు. రెండవదిగా మనం చూస్తే యేసుక్రీస్తు రక్తము దేవుని బిడ్డలారా మనల్ని క్షమించి విమోచిస్తాయని బైబిల్లో రాయబడి ఉంది. మనల్ని క్షమించి విమోచిస్తాయి. క్షమించడం ఒక వంతు. క్షమించడం అనేది ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న ఆ శిక్షకి మనం తప్పిస్తాయి. కానీ విమోచనం అనేది రాబోతున్న శిక్షకి తప్పించదే విమోచనం. సో యేసుక్రీస్తు రక్తం ప్రశస్త కాలంలో మనం ఎదుర్కొంటున్న శిక్షకి తప్పించడమే కాకుండా రాబోతున్న కాలంలో వచ్చే శిక్ష నుండి కూడా మనం తప్పిస్తాయి. దీనికి వాక్యం దేవుని బిడ్డలారా కొలొస్సీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, అలాగే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలోనూ మనము చూస్తున్నాం. రెండవదిగా యేసుక్రీస్తు రక్తం దేవుని బిడ్డలారా నీతిమంతులుగా చేసి ఇప్పటికే మీ మీద ఉన్న శిక్షను పనిష్మెంట్ని విరగొడతాయని రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది. అందుకొరకే ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడుగబడ్డారో వాళ్ళు నీతిమంతులు అయ్యారని 2వ కొరింథీ పత్రిక 5:21లో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క రక్తం దేవుని బిడ్డలారా మనల్ని ఏం చేస్తాయంటే కడిగటమే కాకుండా విమోచిస్తాయి. తర్వాత యేసుక్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుంటే మీకు జయమిచ్చి మీ యొక్క శత్రువుని నశింపచేస్తాయి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాం. కనుక ఈరోజు యేసుక్రీస్తు రక్తాన్ని ఉచ్చరించండి. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తం ఆయనకు సమీపస్తులుగా చేసి మీకు ఆయన నుండి రావాల్సిన దీవెనలు రప్పిస్తాయి. వాగ్దాన నెరవేర్పు మీ జీవితంలో సులువుగా జరిగిపోతాయి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19 నుండి 22 వచనాలు చదవండి. కనుక ఈరోజు ఎంతమంది అయితే యేసుక్రీస్తు రక్తాన్ని ఉచ్చరించబోతున్నారో అంతమందికి విడుదల, ఆశీర్వాదాలు, అద్భుతాలు జరగబోతున్నాయి. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, మేము యేసు రక్తాన్ని ఉచ్చరించాలని మాకు సాయం చేయండి ప్రభా. ఎక్కువ యేసు రక్తాన్ని ఉచ్చరించడానికి సాయం చేయండి ప్రభా. యేసు రక్తంలో ఉన్న మహిమను చూచడానికి సాయం చేయండి ప్రభా. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం ప్రభా మాకు విడుదలను, ఆశీర్వాదాన్ని, అద్భుతాన్ని తీసుకొని రావాలని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. దేవుడు మన ఆశీర్వదించును గాక. ఈరోజు
దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 1-2 వచనం. గాడ్ బ్లెస్ యూ.